నమస్కారం. శనివారం ఉపవాసాలు ఉండటము, శనివారం ప్రత్యేకమైన విధి విధానాలతో అభ్యంగన స్నానాలు ఆచరించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే స్నానం చేసేటప్పుడు నదీ స్నానం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. నదీ స్నానం వీలు కాకపోతే గృహంలో చన్నీటి స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అయితే చన్నీటి స్నానం కూడా చేయలేని వాళ్ళు వేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీళ్లతో స్నానము ఏ రోజుల్లో చేయవచ్చో ఏ రోజుల్లో చేయరాదో బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో వేడి నీళ్ల స్నానం కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగింపజేస్తుందని చెప్పారు. ఎప్పుడైనా సరే పుట్టిన తిథి ఉన్న రోజు, అంటే మన పుట్టినరోజు వచ్చినప్పుడు అభ్యంగన స్నానం వేడి నీళ్లతో చేసుకోవచ్చు అని బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంటే తల నుంచి అరికాళ్ళ వరకు నువ్వుల నూనె రాసుకొని శరీరం అంతా నువ్వుల నూనె రాసుకున్నాక పుట్టినరోజు వచ్చినప్పుడు వేడి నీళ్లతో అభ్యంగన స్నానం చేయవచ్చు. అయితే వేడి నీళ్లతో స్నానం ఏ ఏ రోజుల్లో చెయ్యకూడదో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఆ రోజుల్లో తప్ప ఏ రోజుల్లోనైనా ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు. ఇందులో ఎటువంటి దోషము లేదు. ఏ ఏ రోజుల్లో వేడి నీళ్లతో స్నానం చేయకూడదంటే సంక్రమణ జరిగిన రోజుల్లో వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. అంటే సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారతాడు. ఆ రోజు మాత్రం వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. జాతా శౌచం ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. అంటే పురుడు ఉన్నప్పుడు చేయకూడదు. మృతా శౌచం ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. ఎవరైనా మరణించినప్పుడు 11 రోజుల పాటు మృతా శౌచం ఉన్నప్పుడు కూడా వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. అలాగే వేడి నీళ్లతో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, సప్తమి తిథి రోజు ఈ 3 రోజుల్లో స్నానం చేయరాదని, మిగిలిన తిథుల్లో వేడి నీళ్లతో స్నానం చేయవచ్చని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఆరోగ్యం సహకరించినప్పుడు అలా స్నానం చేసినా కూడా ఎటువంటి దోషము ఉండదు. కాబట్టి శరీర అశక్తత ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం ఈ ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోండి. అలాగే చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ ఉపవాసం ఉండేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఉంటేనే సంపూర్ణ ఉపవాస ఫలితం కలుగుతుంది. చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు, కానీ నియమాలను పాటించకపోవటం వల్ల ఉపవాస ఫలితం పూర్తిగా రాదు. ఏ నియమాలు ఉపవాసం చేసేటప్పుడు పాటించాలో కూడా పౌరాణిక గ్రంథాలన్నింటిలో చెప్పారు. మనం ఉపవాసం ఉన్న రోజు కోపం తెచ్చుకోకూడదు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఉపవాసం ఉన్న రోజు క్షురకర్మ చేయకూడదు. ఉపవాసం ఉన్న రోజు పగలు నిద్రపోకూడదు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు సుగంధభరితమైనటువంటి పదార్థాలను శరీరానికి, సుగంధ ద్రవ్యాలు శరీరానికి రాసుకోకూడదు. అలాగే తాంబూలం తిన్న తర్వాత వేసుకోకూడదు. ఈ నియమాలన్నీ కూడా ఉపవాసం రోజు తప్పనిసరిగా పాటిస్తేనే ఉపవాస ఫలితం అనేది ఉంటుంది. ఉపవాసం ఉన్న రోజు క్షురకర్మ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ నియమాలన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి శనివారం అభ్యంగన స్నానం చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ వీటిని ఆచరించినట్లయితే ఉపవాస ఫలితాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు స్నానం చేసినా సరే గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలగాలంటే స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం భగీరథ్యై చ విద్మహే విష్ణు పద్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్. దీన్ని గంగా గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఏ రోజు స్నానం చేస్తున్నా సరే గంగలో స్నానం చేసిన సంపూర్ణ ఫలితం కలగాలంటే స్నానం చేసేటప్పుడు ఈ గంగా గాయత్రి మంత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయండి. అప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడ స్నానం చేసినా గంగా స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి గంగా గాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం భగీరథ్యై చ విద్మహే విష్ణు పద్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్. మంత్రజపం చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. గంగా స్నానం చేసిన ఫలితాన్ని అందిపుచ్చుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకమైన సాత్విక లక్షణాలను పాటిస్తూ ఉపవాసం ఉండండి. ఆరోగ్యం సహకరించని పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో బ్రహ్మాండ పురాణం ప్రకారం వేడి నీళ్లతో స్నానం చేసుకోండి. ఇందులో ఎటువంటి దోషము లేదు. ఉపవాస ఫలితాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోండి. స్వస్తి.